లక్ష్మి. కాబట్టి ఆ ధైర్యాన్ని, అంటే విశ్వనాథ వారి కల్పవృక్షం గురించి మాట్లాడగలిగే ధైర్యాన్ని నాకు అందించింది మీరు కాకతాళీయంగా ప్రస్తావించిన, నేను గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ కె రవికుమార్ గారి దగ్గర ప్రత్యేకంగా రామాయణ కల్పవృక్షం పాఠం చెప్పించుకుంటున్నాను. నేను వారి దగ్గర నేర్చుకుంటున్నాను. కాబట్టి ఆ ధైర్యం వారి నుండి వచ్చింది. ఇక్కడ మాట్లాడే సాహసం వీరి నుండి వచ్చింది. గోపాలరావు గారు నాకు ఆ సాహసాన్ని చేసే అవకాశాన్ని అందించారు. ఈ ధైర్యము ఈ సాహసము ఎందుకు చేస్తున్నామంటే లక్ష్మి కోసం. ధైర్యే సాహసే లక్ష్మి కదా. ఏ లక్ష్మి అంటే మీ అందరి ఆశీర్వ లక్ష్మి ఖచ్చితంగా నా ఎందుకు ప్రసరించాలి అని కోరుకుంటూ తొందరగా, అంటే నిర్వాహకుల దగ్గరగా వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే ఆలస్యంగా మైకిచ్చినా కానీ సమయానికే ముగించాలని అంటారు వారు. అది గోపాలరావు గారిని కాదు, ఆ స్థానంలో స్థానబలివి కానీ తన బలివి కాదయ్యా అన్నట్లు ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అనుకున్న సమయానికి ముగించాలి అని అన్నది వారి నిబద్ధత. మరి అలా ఉంటుంది కనుక ఇంకా ప్రత్యేకంగా ఎక్కువగా ఇతర విషయాల జోలికి పోకుండా సరాసరి మనం కల్పవృక్షంలోకి ప్రవేశిస్తే, శ్రీ మంజూషిత భక్త రక్షణ దళా శ్రీజుంజువు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహారరు శ్రీమంతం వై పొల్చు వెల్గునొగడే సేవింతు విశ్వేశ్వర అని మొదలుపెట్టారు విశ్వనాథ్ వారు రామాయణ కల్పవృక్షాన్ని. ఆ మొదలే ఇప్పుడు చూడండి, మనం ఎంత వివాదాస్పదమైతే అంత తొందరగా అది లోకంలో ప్రసిద్ధి చెందుతున్నట్టుగా అలా ఈ పద్యమే చాలా వివాదాస్పదమైంది అప్పట్లో. శ్రీపాద కృష్ణమూర్తి గారు ఈ పద్యం గురించి కోర్టులో కేసు వేశారండి. కోర్టులో కేసు వేశారు ఈ పద్యం గురించి. ఏమని అని అంటే, మామూలుగా నియమం ప్రకారం ఛందస్సులో సంయుక్తాక్షరములకు గాని ద్విత్వాక్షరములకు గాని ముందున్న అక్షరములు గురువులు అయ్యి తీరవడము సమాసంలో. అలా ఇక్కడ ఈయన చేసిన రచనలో మొదటి పద్యంలోనే శ్రీమంజూషిక భక్త రక్షణ గళా శ్రీజుంచు ఆనందవల్లీ మంజు ప్రసవంబు, ఇది బాగుందండి. ఇక్కడ మంజు ప్రసవంబు వల్ల ప్ర అనే అక్షరం వల్ల జు గుర్తుంది. కానీ అదే పాదంలో చిద్గగన ప్రాళేయాంశుమున్ అన్నారు. చిద్గగన ప్రాళేయాంశుమున్ అని మామూలుగా చదవాలి. ఎందుకంటే ఒక ఊడిక సంయుక్తాక్షరం ఎప్పుడైతే ఉందో ఆ ఊడిక ముందు అక్షరం మీద పడుతుంది, దానివల్ల అది గురువు అవుతుంది. కానీ అక్కడ అది గురువు అవ్వలేదు. కాబట్టి ఈయన నియమాన్ని తప్పారు అని చెప్పి కోర్టులో కేసు వేశారట శ్రీపాద కృష్ణమూర్తి గారు. వేస్తే పాపం లాయర్ గారు అమాయకులు ఏం చేస్తారని, ఇక్కడ ఎవరో లాయర్ గారు ఉన్నారు, ఇంకేమైనా వారి రాజ్యాంగంలో ఉన్న వాటి గురించి ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ ఛందస్సుల గురించి వ్యాకరణాల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు, ఇదేదో మీరే తెలుసుకోండి అని అంటే అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు సమాధానం చెప్పారట. సంస్కృతంలో వ్యాకరణంలో వా అనే ఒక సూత్రం ఉన్నది. ఆ సూత్రాన్ని అనుసరించి ప్ర హ్ర ఈ రెండు అక్షరములకు ముందున్న అక్షరము వికల్పముగా గురువు అవుతుంది. వికల్పము అంటే ఒకసారి గురువు అవుతుంది, ఒకసారి గురువు అవ్వదు. ఎప్పుడు గురువు అవుతుంది, ఎప్పుడు గురువు అవ్వదంటే మన ఇష్టం అంతే. మనం ఎప్పుడు గురువు చేయాలనుకుంటే అప్పుడు గురువు అవుతుంది, ఎప్పుడు గురువు అది కాదు ఇది లఘు అవ్వాలనుకుంటే అప్పుడు లఘు అవుతుంది అంతే. ఆ సూత్రం చేత ప్రహ్రేహే వా అనే సూత్రం చేత నేను ఈ పద్య పాదంలో ఒకే పాదంలో రెండు ప్రయోగాలలో ఒకే ప్ర అనే అక్షరం ముందు ఒకసారి నేను గురువు చేసుకున్నాను, ఒకసారి నేను లఘు చేసుకున్నాను. కాబట్టి ఇది పూర్తిగా వ్యాకరణ సమ్మతం అని వారు దానికి వివరణ ఇచ్చారట విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే అప్పట్లో శాస్త్రం పట్ల ఎంత నిబద్ధత ఉందో చూడండి. అది చదివే వారికి కానీ పాఠకులకు కానీ రచించే వారికి కానీ ఎంత నిబద్ధత ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అలాగే రామాయణ కల్పవృక్షానికి సర్వలక్ష్య సంగ్రహము అని మనం ఒక పేరు కూడా పెట్టుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. భారతాన్ని మహాభారతాన్ని ఎలా అయితే మనం సర్వలక్ష్య సంగ్రహము అని అంటున్నామో, లక్ష్యము అంటే ఉదాహరణ, లక్షణము అంటే నియమం. నియమాలన్నిటికీ కూడా ఒక ఉదాహరణను చూపించినట్టుగా మనకి ఏదైనా ఒక కావ్యం కావాలి అంటే అది ప్రాసలకు కావచ్చు, యతులకు కావచ్చు, ఛందస్సు కావచ్చు, వ్యాకరణ నియమములకు కావచ్చు, దేనికైనా సరే మనకి ఒకే ఒక గమ్యస్థానం. మనకు అన్ని రకాల ఎత్తులు దొరికేయాలి అంటే మనకి కల్పవృక్షాలు ఖచ్చితంగా దొరికి తీరుతాయి. అన్ని రకాల ప్రాసలు దొరకాలి, ఖచ్చితంగా దొరికి తీరుతాయి. వివిధ రకాలైన ఛందస్సులను మనం చూడాలి
కారణంగా ఇతర కవులు, పూర్వపు కవులు, ప్రాచీనపు కవులు ఆశ్వాసాంత పద్యములలో విచిత్రమైన లేదా విభిన్నమైన ఛందస్సులను ఎన్నుకుని ఆశ్వాసాంత పద్యములను ఆయా విభిన్న ఛందస్సులలో రాసే అలవాటు ఉంటే, విశ్వనాథ సత్యనారాయణ గారు ఛందస్సుల్ని కథలోకి లాగి పట్టుకుని వచ్చి సగరపుత్రులు మొత్తం అశ్వం కోసం నేలనంతా తవ్వుతూ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ మేదిని అనే వృత్తం రాశారండి. కాకాసురుడు రాముడు వేసిన అస్త్రం నుంచి తప్పించుకోవడం కోసం 3 లోకాలు తిరిగి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో త్రిభంగి అనే ఒక ఛందస్సును ప్రయోగించేశారు. అంటే కథను అనుసరించి ఛందస్సుని ఎన్నుకున్నారు. ఆ ఔచిత్యాన్ని మనకి ఎక్కడికక్కడ పాటిస్తూ తరువాతి కావ్య నిర్మాణం చేసే వారికి ఇది ఒక మంచి మార్గదర్శకంగా ఉండేలాగా వారి రామాయణ కల్పవృక్షం అంతా కూడా మనకి కనిపిస్తుంది. అలాగే వారు రామాయణం రాసినప్పుడు మొదట ఎప్పుడు కూడా తెలివైన వాడు చేసే పని ఏంటంటే పూర్వపక్షము సిద్ధాంతము 2 వాడే చెప్పేస్తారు. అంటే ముందు దీని గురించి ఎవరో ఏదో ఒక లంకి పడతారు, ఏదో కొర్రు పడతారు అని అనుమానం వచ్చిందనుకోండి, ముందు వాళ్ళే దాని గురించి మాట్లాడేస్తారు. తెలియని వాళ్ళ మీద వాళ్ళు ఎక్కువ హాస్యాన్ని, ఎదుటి వారి మీద హాస్యం చేయరు, వారి మీద హాస్యం చేసుకుంటూ ఉంటారు. అలా ఏంటంటే మరణ నివేల రామాయణం వన్నచోయి ప్రపంచకమిల్ల ఎల్లవేళ. ఎంతమంది రాస్తారండి రామాయణం? ఎప్పుడు ఆదికవి వాల్మీకి మొదలు పెట్టాడు, ఏ ముహూర్తంలో మొదలు పెట్టాడు కానీ ఆయన రాస్తూనే ఉన్నారు. ఆశ్చర్య రామాయణాలు, అద్భుత రామాయణాలు, ఉత్తర రామచంద్రులు ఎన్ని తెలుగులో కావచ్చు, ఇన్ని వస్తున్నాయి కదా. మళ్ళీ ఏమిటి రాస్తారు రామాయణం అంటే మరణ ఇదేల రామాయణం వన్నచోయి ప్రపంచకమిల్ల ఎల్లవేళ తిరుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తన విగానం చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తన విగానం. కాబట్టి తలచిన రాములే తలచద నేను నా భక్తి రచనలు నా విగానం అని సమాధానం చెప్పి ఇంకొక సిద్ధాంతాన్ని ఇచ్చారు. ఏదా సిద్ధాంతం అనంటే కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశములయందు 90 అయిన వాళ్ళు. ఇక్కడ కూడా కవి ప్రతిభ చూస్తే కవి ప్రతిభ అవ్వదు, కవి ప్రతిభ అనే అవుతుంది. కవి ప్రతిభలో ఇక్కడే ఆయన ప్రతిభ కనిపిస్తుంది కూడా మనకి. అంటే విశ్వనాథ గారు ఏం చెప్తున్నారనంటే రసము వేయిరెట్లు గొప్పది నవకథాధృతిని మించి. మనము ఏ కథను ఎంచుకున్నామో అని అన్నది ఒక 10% మాత్రమే ఆ కావ్యము యొక్క గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. తీసుకున్న కథను మళ్ళీ తీసుకున్నా ఏది ఆ కావ్యాన్ని గొప్పగా మారుస్తుంది అంటే రసము వేయిరెట్లు గొప్పది ప్రాగ్విపశ్చిన్మతంబున. రసము వేయిరెట్లు గొప్పది. పండితులు ఏమని చెప్తున్నారు అంటే రసోవై సహా కదా, ఆ రసమును పోషించే విధానంలో ఉండే పద్ధతి చేత అది అంత గొప్పదవుతుందే తప్ప ప్రతిసారి కూడా. ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి, కొత్త కథలు ఎక్కడి నుంచి తీస్తారు? తీసిన కథలే తీస్తారు. కథ సామాన్యంగానే ఉంటుంది కానీ దాన్ని చూపించే కోణము, చూపించే తీరు కొత్తగా ఉంటుంది. అలా కాబట్టి మళ్ళీ రామాయణమే అని మీరేమి సంకోచించిన అవసరం లేదు. ఎందుకంటే రసము వేయిరెట్లు గొప్పది అని వ్రాసిన రామచంద్రుడు రాసిది చనిపించుకో. విశ్వనాథ వారికి ఆయన తండ్రి గారికి ఒక ఒప్పందం ఉంది. ఏమిటో ఒప్పందం అంటే నువ్వు పద్యాలు రాయడానికి వీలేదు, ఏ క్లాస్ అయినా సరే ఫెయిల్ అయిపోతాయి. ఏ తరగతిలో నువ్వు ఫెయిల్ అయిపోతావో ఇంకా అక్కడి నుంచి నువ్వు పద్యం రాయడం మానేయాలి. వారికి నచ్చేది కాదు ఈ రచనలు చేయడం. ఈయన సరే అయితే నేను పాస్ అయినంత వరకు నేను రాస్తూనే ఉంటాను. కాబట్టి ఈయన ఫెయిల్ అవ్వలేదు,